యేసు ప్రభువారు ఏ వంశావళి నుండి పుడతారు, ఎక్కడ పుడతారు, ఏ సమయంలో పుడతారు అనేది దేవుడు నిర్ణయించిన నిర్ణయం. మెషియాగా నిరూపించాలి అంటే వంశావళి అవసరం. మెషియా వంశావళి అనేది ఆది కాండం నుండి మనకు గ్రంథంలో కనిపిస్తోంది. రాజు యొక్క వంశావళి లేదా అభిషేక్తుని యొక్క వంశావళిని గురించి మనం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. 18వ వచనంలో యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, యేసు ప్రభువారు దావీదు వంశంలో పుట్టారు, సింహాసనానికి అర్హుడు అనే విషయాన్ని, వంశావళికి సంబంధించిన ఆ జాడను మనం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆది కాండం నుండి కూడా అబ్రహాముని ఎన్నుకోవడం, ఆ సంతానం యొక్క విశేషాలు, తర్వాత ఆ సంతానాన్ని లేక ఆ వంశావళిని దేవుడు ఏ విధంగా ఐగుప్తు నుండి కాపాడుకుంటూ, బబులోను నుండి కాపాడుకుంటూ, వారిని విడిపించుకుంటూ వస్తున్నారు అనేది మనం గమనిస్తాం. దేవుడు తన ప్రవక్తల ద్వారా పలికించినట్లు మెషియా బెత్లెహేంలో పుట్టారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి మనం చదువుతుంటే, రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేంలో యేసు పుట్టిన పిమ్మట దావీదు ఎక్కడ పుట్టారో అక్కడే యేసు ప్రభు పుట్టారు. ఆయన రాజవంశీయుడు, దావీదు వంశీయుడు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. లోక చరిత్రకారుడిగా ఆదాము నుండి ఆయన యొక్క వంశావళి యొక్క జాడను గురించి చెప్పడం మనం చూస్తున్నాం. లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనం నుండి, యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడుగలవాడు. ఆయన యోసేపు కుమారుడిని ఎంచబడెను. 38వ వచనం మనం చదువుతున్నప్పుడు ఆదాము దేవునికి కుమారుడు అనుంది. అంటే సింహాసనానికి హక్కుదారునిగా యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిని గురించి ఆదాము నుండి యేసు ప్రభువారి వరకు చాలా ఖచ్చితంగా తెలియజేశాడు లోక. దేవుని చేత బోధింపబడిన వారే ఐగుప్తు వెళ్ళడం, దేవుని చేత బోధింపబడిన వారే జ్ఞానులు తమ దేశానికి తిరిగి వెళ్ళడం, ప్రభు దూత చెప్పడం ద్వారా ఐగుప్తు వెళ్ళడం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12 నుండి మనం చదువుతుంటే, దేవుని చేత బోధింపబడిన వాడే గలిలయ, నజరేతు ప్రాంతములలో నివాసం. యేసు ప్రభువారి గురించి యూదులు అంటే అవిశ్వాసులైన యూదులు చేసిన ఆరోపణ ఏమిటి అని అంటే, యేసు ప్రభువారు దావీదు వంశం నుండి వచ్చినవాడు కాదు, రాజు కాదు, ఆయన గలిలయుడు, నజరేయుడు అనే ఆరోపణ ఆయన ఎదుర్కొన్నారు. దేవుని చేత బోధింపబడిన వారై యేసు ప్రభువారి యొక్క బాల్యం నజరేతులో గలిలయ ప్రాంతంలో జరిగింది. నజరేతు నుండి వచ్చారు అనే ఆరోపణ. యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనం చదువుతున్నప్పుడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? ఇశ్రాయేలీయులు పాత నిబంధన లేఖనాల నుండి వారు మెషియా వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. దావీదు వంశం నుండి బెత్లెహేం నుండి వస్తాడని ఎదురు చూస్తున్నారు. అయితే ఆయన నజరేయుడు అని పిలువబడ్డారు, ఆయన గలిలయుడు అని పిలువబడ్డారు, ఆయనను సమరయుడు అని కూడా పిలిచారు, అంటే అన్యుడు అని పిలిచారు. వారు యేసు ప్రభువారి మీద ఆరోపణలు చేయడానికి గల కారణం ఏమంటే, ఆయన మెషియా కాదని నిరూపించడానికే అవిశ్వాసులైన యూదులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆయన దావీదు వంశం, అబ్రహాం వంశం వాడు కాదని, అబ్రహాముకు దావీదుకు చేయబడిన వాగ్దానాలు యేసుక్రీస్తులో నెరవేరలేదు అనడానికే వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే దేవుడు ముందుగా వీటన్నిటిని ఎరిగిన వారే యేసు ప్రభువారు మెషియా, ఆయన దావీదు వంశీయుడని, బెత్లెహేంలో పుట్టారని, దేవుని చేత బోధింపబడిన వారే ఐగుప్తులోను గలిలయ ప్రాంతమైన నజరేతులోను ఆయన నివాసం ఉన్నారని, వాస్తవానికి ఆయన పుట్టుక, ఆయన యొక్క వంశావళి అన్ని లేఖనాధారాలతో ఉన్నాయని నిరూపిస్తున్నారు సువార్తలు రాసిన దేవుని సేవకులు. ఆయన జన్మను గూర్చి, ఆయన వంశావళిని గూర్చి లేఖనాధారాలతో వివరంగా తెలియజేస్తున్నారు వాక్య పరిచారకులైన మత్తయి, లూకా, యోహాను.